హాయ్ హలో వెల్కమ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. సీతాదేవి అవతారం చాలించిన ప్రదేశం మన దేశంలోనే ఉంది. అది ఎక్కడుందో తెలుసా? భారతీయ వాంగ్మయంలో రామాయణం ఆది కావ్యం. అన్ని భాషల్లో అన్ని ప్రాంతాలలో రామాయణం పూజనీయ గ్రంథం. రామాయణం ఎవరికో తోచక రాసిన కథో నవలో కాదు, యథార్థంగా జరిగిన సన్నివేశాలను మహాగ్రంథంగా రాశారు వాల్మీకి. రాముడు ఆది పురుషుడు, ఏకపత్ని వ్రతుడు, సీతాదేవి ఆదర్శ పత్ని. సీతారాముల అద్భుత చరిత్రే రామాయణం. ఇది ప్రతి ఒక్కరికి ఆదర్శ గ్రంథం. రామాయణ కథానుసారం సీతాదేవి తన అవతారం చాలించినప్పుడు తన మాతృమూర్తి అయిన భూమాతలో ఐక్యమైంది. ఈ విషయం మనలో అందరికీ తెలిసిందే. కానీ ఆ ప్రదేశం ఎక్కడ ఉందో చాలా మందికి తెలియదు. మరి అది ఎక్కడుందో, ఆ ప్రాంతం విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. ఆ పవిత్ర స్థలం ఎక్కడో కాదు, అలహాబాద్ మరియు వారణాసిల్ని కలిపే 2వ జాతీయ రహదారికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన ఉంటుంది. 2వ జాతీయ రహదారి పైన ఉన్న జంగీగంజ్ నుండి 14 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఆ ప్రదేశాన్ని సీతా సమాహిత్ స్థల్ అని, సీతామరి అని పిలుస్తారు. సీతా సమాహిత్ స్థల్లో చూడటానికి ఒకే ఒక్క గుడి ఉన్నది. బహుశా దీన్ని చూస్తే గుడి అని అనిపించదేమో, స్మారకం అనాలనిపిస్తుంది. ఈ గుడి ఉన్న ప్రదేశానికి సమీపంలో వాల్మీకి మహాముని ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలోనే జానకీదేవి మళ్లీ అడవుల పాలైనప్పుడు నివాసం ఉండేది. ఆశ్రమానికి పక్కనే లవకుశలకు జన్మనిచ్చిన సీతా వటవృక్షం కూడా ఉంది. ఇక ఈ గుడి మరిన్ని విషయాలకు వస్తే, అది ముచ్చటైన 2 అంతస్తుల నిర్మాణం. పై అంతస్తులోని అద్దాల మండపంలో అమ్మవారి పాలరాతి విగ్రహం ఉంటుంది. అలాగే కింది భాగంలో జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకుంటున్నట్లుగా చూపిస్తున్న అమ్మవారి ప్రతిమను చూస్తుంటే ఎంతటి వారికైనా బాధ కలగక మానదు. వెనుక గోడల మీద రామాయణంలోని ఆ సంఘటనను చూపిస్తూ సన్నివేశపు శిలా చిత్రం కనిపిస్తుంది. తమసా నది పరిసర ప్రాంతాలలో ప్రశాంత వాతావరణంలో 90వ దశకంలో నిర్మించబడిన అందమైన స్మారక కట్టడం ఒకటుంది. ఈ స్మారక కట్టడం నిర్మాణం జరగక మునుపు ఇక్కడ అమ్మవారి జుట్టును తలపించేట్టుగా కేశవాటిక ఉండేదని అక్కడ స్థానికులు చెబుతారు. అక్కడ మొలచిన గడ్డిని పశువులు కూడా తినేవి కాదట. స్మారకాన్ని నిర్మించేటప్పుడు సీత కేశవాటికను పాడు చేయకుండా అలాగే ఉంచారు. ఇక ఈ గుడి వివరాల్లోకి వెళితే, దీన్ని స్వామి జితేంద్రానంద తీర్థుల వారు ఆదేశం మేరకు నిర్మించారు. సన్యాసం స్వీకరించిన తరువాత ఆయన ఋషికేశ్ ఆశ్రమంలో కాలం గడుపుతూ ఉండగా దేవి అనుగ్రహం మేరకు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి కాలినడకన బయలుదేరి చేరుకుంటారు. అప్పుడు ఆయన ఈ స్థలంలో స్మారకం నిర్మించాలని పరితపించి దాతలందర్నీ కలుస్తారు. చివరికి ప్రకాష్ పూంజ్ గారి సహాయంతో కల నెరవేర్చుకుంటారు తీర్థులవారు. ఆలయం పక్కనే జీవకళ ఉట్టిపడే విధంగా తీర్థులవారి సమాధి కూడా ఉంటుంది. ఇక్కడ సీతమ్మతో పాటు శివుని విగ్రహం, 20 అడుగుల కృత్రిమ రాతి పైన నిర్మించబడిన 108 అడుగుల హనుమంతుడు కూడా ఉంటాడు. ఈ రాతి నిర్మాణం కింద గుహలో ఒక చిన్న హనుమాన్ దేవాలయం ఉంది. ఈ ప్రాంతానికి వెళితే ఆనాటి రామాయణంలోని ఆ చివరి ఘట్టం మళ్లీ మన కళ్ల ముందు జరిగిందా అనిపిస్తుంది. ఈ ప్రాంతం కేవలం ఒక పర్యాటక కేంద్రం మాత్రమే కాదు, మన నాటి చరిత్రకు సజీవ స్మృతులు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్.